నమస్తే చేను చలిక కార్యక్రమానికి స్వాగతం. చేను చలిక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు చేను చలిక కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల అలాగే జీవాలకు అనువైన పశుగ్రాసం సాగు యాజమాన్య పద్ధతుల గురించి మనకు తెలియచేయడానికి ప్రముఖ పశుగ్రాస నిపుణుడు నాదెండ్ల బ్రహ్మయ్య గారు మనకు వివరిస్తారు. నమస్కారం బ్రహ్మయ్య గారు. బ్రహ్మయ్య గారు, ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అసలు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వర్షాకాలం కూడా, వర్షాకాలంలో వ్యవసాయ పద్ధతుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేసంగి పంట ఏదైతే ఉందో అయిపోయింది, మార్కెట్ కొంత పంట మార్కెట్ చేసుకోవడం జరిగింది, కొంత పంట రైతుల దగ్గర స్టాక్ ఉంది, గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉంది. అయితే వాస్తవానికి కరోనా రైతాంగం ఆర్థిక వ్యవస్థ మీద ఘోరమైన దెబ్బతీయటం జరిగింది మేడం. ఇది చిన్న సన్నకారు రైతు నుంచి పెద్ద రైతు వరకు కూడా వీళ్ళు వాళ్ళు అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక కష్టాలు నష్టాల్లోకి కరోనా అనేది రైతుని నెట్టివేయటం జరిగింది. రకరకాల సమస్యలు, ఒక సమస్య అని చెప్పుకోవటానికి లేదు. ద్రవ్య లభ్యత అనేది తక్కువ కావటం కాడి నుంచి అన్ని రకాల సమస్యలు ఎదుర్కోవటం జరిగింది. అందరికీ వచ్చిన సమస్యలు మనకి వచ్చినాయి. కాకపోతే మిగిలిన వాళ్ళకంటే కూడా రైతాంగానికి ఎక్కువ ఆర్థిక నష్టం అయితే జరిగింది. దానికి ప్రభుత్వం చేయగలిగిన తమ శక్తి కొలది ప్రభుత్వం అయితే, మన తెలంగాణ ప్రభుత్వం అయితే తన శక్తి కొలది ప్రయత్నాలు అయితే చేయటం జరిగింది. అందులో సంకోచంగా ఆ విషయాన్ని చెప్పవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు గ్రామాలు అనేవి ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మలు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. గ్రామాలే ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు అన్నప్పుడు అందులో అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఈ తర్వాత ఈ సమాజంలోనే, ఈ గ్రామాల్లోనే పెద్ద రైతు, మిడిల్ క్లాస్ ఫార్మరు, స్మాల్ ఫార్మరు, కౌలు రైతు, వ్యవసాయ కూలీ కమ్ కౌలు రైతు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఎవరి పార్టు వాళ్ళు ఈ కరోనా సమయంలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా సాయం చేసుకుంటూ ఈ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకనంటే మనం ఒక్కళ్ళమే కాదు, ప్రపంచం మొత్తం ఈ కరోనా మీద ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. కాబట్టి ఏ దేశానికి ఆ దేశం అవసరం ఏది, అవసరం లేనిది ఏది అనే పాలసీలో ఇప్పుడు అట్ ప్రజెంట్ మనకు రిక్వైర్మెంట్ ఏం కావాలనే దాని మీదే ఆలోచిస్తాయి. కానీ వెనకటి కాలంలోగా ఆర్భాటాలుగానో లేకపోతే అవసరం లేని దాన్ని ముందుగా కొనుగోలు చేసి పెట్టుకునే పరిస్థితులు లేవు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన అవసరం ఏంది, మన కుటుంబ ఖర్చు ఏంది, కుటుంబ ఖర్చును కంట్రోల్ చేసుకునే ఆర్థిక విధానం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా, ఇన్కమ్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని సేవింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ రెండింటి మీద ఆలోచించి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఇంతకుముందు ఏంటంటే 6 నెలలకు ఒక పంట వస్తే ఆ పంట కాలంలో ఆ పంట మీద వచ్చే డబ్బులతోటి మళ్ళీ 6 నెలలు నడిచేది, మళ్ళీ ఇంకో పంట వస్తే అట్లా వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు 6 నెలలు పీరియడ్ని టార్గెట్గా పెట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలల తర్వాత మార్కెట్ విలువ ఉంటుందో కూడా మనం చెప్పలేము. కాబట్టి నేనేమంటానంటే ఎవ్రీడే ఇన్కమ్ సోర్స్ వచ్చేటట్టు ప్రతి రైతు తన అవసరాలు, కుటుంబ అవసరాలు తీర్చుకునే విధంగా కొనుగోలు. అంటే ఇంతకుముందు ఏంది, సపోజ్ నాకు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి మేడం, నాకు 10 ఎకరాలు ఉంది. ఇంతకుముందు నేను కూరగాయలు పండించేవాడిని కాదు. 10 ఎకరాలు కూడా కమర్షియల్ క్రాప్స్, ఇన్కమ్ అంటే మార్కెట్లో నేను నా వస్తువుని అమ్ముకొని వచ్చిన డబ్బుతోటి నా రిక్వైర్మెంట్స్ని తీర్చుకునేవాడిని. ఇవాళ ఈ 10 ఎకరాలు నేను కమర్షియల్ క్రాప్ వేస్తే 10 ఎకరాల్లో లాభం వస్తుందని తెలియదు, 10 ఎకరాలు అమ్ముడు పోయిద్ది అనేది కూడా గ్యారంటీ లేదు. ప్రతిరోజు ఆదాయం వచ్చే విధంగా, లేకపోతే వారానికి ఆదాయం వచ్చే విధంగా, లేకపోతే 15 రోజులకి, లేకపోతే 1 మంత్కి, లేకుంటే మినిమం 3 మంత్స్ ఈ రకంగా ఆదాయం వచ్చే క్రాప్స్ వేయమని నేను అవకాశం ఉన్న ప్రతి రైతును ఆచరించమని చెబుతున్నా. దీనివల్ల ఏమవుతుందంటే షార్ట్ పీరియడ్ మనం ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ చేస్తూ ఉంటే ఆ పని కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడదు, ఎంతో కొంత మనీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అట్లా ఎవ్రీ మంత్ 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లా క్రాప్ ప్యాటర్న్లో ఇన్కమ్ వచ్చేటట్టు కనుక నీ వ్యవసాయ విధానాన్ని అలవర్చుకుంటే కుటుంబం ఆర్థికంగా తిండికి ఇబ్బంది పడకుండా ప్రస్తుతం ఉంటుంది. వ్యవసాయంలో వచ్చే అవకాశాలు ఏముంటాయండి? ఒకటి, పశుపోషణ వస్తుంది. ఇప్పుడు కోడిని పెంచామనుకో, రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. ఒక గుడ్డు ఒక రోజు తిన్నా ఒక రోజు అమ్ముకోవచ్చు. అదే పాలు డైరీ పెట్టామనుకో, గేదె రోజు పాలిస్తుంది. కూరగాయ కూడా 4 రకాల కూరగాయలు వేసుకున్నాం అనుకో, ఇంటి ఖర్చు వెళ్ళిపోతుంది. ప్లస్ తులమ పొలం ఒక 10 కేజీలు ఇవాళ వచ్చిందనుకో,
ఒక కేజీ 2 కేజీలు ఇంట్లో తింటాం, 8 కేజీలు మార్కెట్కి వేసుకుంటాం. ఇప్పుడు మేకలు పెంచుకున్నాం అనుకో 3 నెలలకు 4 నెలలకు అమ్ముకోవచ్చు. ఒక పిల్లని తీసుకొచ్చి ఒక మేకను పెంచుకున్నాం అనుకో 3 మంత్స్కో 4 మంత్స్కో అమ్ముకోవచ్చు. దాని నుంచి రిటర్న్ వస్తుంది. అట్లానే షార్ట్ టర్మ్ క్రాప్స్ ఇప్పుడు పెసర్లు, మినుములు ఇట్లాంటివి వేసారనుకో 3 మంత్స్కి వచ్చేస్తాయి. అట్లా నేనేమంటున్నానంటే 3 మంత్స్ ప్రతిరోజు డే ఇన్కము, వీక్లీ ఇన్కము, మంత్లీ ఇన్కము, 3 మంత్స్ ఇన్కము, అట్లా షార్ట్ టర్మ్ రిటర్న్స్ వచ్చే క్రాప్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టమని నేను రైతాంగాన్ని కోరుకుంటున్నాను. పశుగ్రాస సాగు, రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి ఈ నెల 31వ తేదీన శంషాబాద్ దగ్గర ఉన్న ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రంలో శిక్షణ ఇవ్వబడును. సంప్రదించాల్సిన నంబర్లు 9948746408, 9440801962. రైతుల కోసం ఇప్పుడున్న ప్రభుత్వం మనకి ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులని కట్టి రైతులకు నీరు అందిస్తోంది. మరి దీని ద్వారా రైతుల ఆర్థిక పరిపుష్టి కానీ వ్యవసాయ సంపద కానీ ఏ విధంగా మెరుగుపడుతోంది అంటారు? కరెక్టే మేడం. ఇది కూడా ఒక మన తెలంగాణ రైతాంగం మొత్తము అందరము ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టే కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కానీ గత 6 సంవత్సరాల్లో మనం ఉన్న స్థాయి నుంచి ఒక ఏమీ లేని స్థాయి నుంచి ఒక 60-70% నీటి లభ్యత తెలంగాణ మొత్తంగా ఒక 60-70% నీటి లభ్యత ఉండే భూములుగా మనం ఆ స్థాయికి వచ్చాం. ఇవాళ నడియండాకాలంలో కూడా రంగనాయక సాగర్ ఇవన్నీ నింపటం జరిగింది. నేనేమంటానంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు మనం మన కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత మన బాధ్యత కూడా ఉంది. దాన్ని ఆ 1,00,000 కోట్ల రూపాయల అప్పును తీర్చే బాధ్యత కూడా మన మీద ఉందని నేను గట్టిగా నమ్ముతాను. నేను చెబుతాను కూడా రైతులకి. ఆ బాధ్యతను ఎట్లా తీర్చుకోవాలి, సంపద సృష్టి ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. చర్చ ప్రతి గ్రామంలో చర్చ జరగాల. ఇప్పుడు మనము గవర్నమెంట్ తెచ్చిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తీసుకొని 1 ఎకరం వరి పండిస్తే 6 నెలలు కష్టపడి 1 ఎకరం వరి పండిస్తే 35 నుంచి 40 బస్తాలు పండుతున్నాయి. 40 బస్తాల్లో ఇప్పుడు మనకేమైంది గిట్టుబాటు ధర 1800 అట్లా ఇస్తుంది గవర్నమెంట్. అంటే నీ కష్టం 6 నెలల కష్టం 1 కేజీ విలువ ఎంత? 18 రూపాయలు. వరి పండిస్తే 1 కేజీ వడ్ల ధర 18 రూపాయలు. నువ్వు నీకున్న వ్యవసాయ భూమిలో ఒక మేకను పెంచితే, ఇప్పుడు మేక పిల్లని తీసుకొచ్చి ఒక 4 నెలలు పెంచితే మన వరి పంట అంతా 6 నెలల టైం. మేక పిల్లని తీసుకొచ్చి 4 నెలలు పెంచితే కేజీ 300 రూపాయలు. అంటే సంపద ఎలా పెరుగుతుంది? అదే నువ్వు ఒక మేకను మేపటం వల్ల ఆ మేక కేజీ లైవ్ వెయిట్ 300 రూపాయలు. అంటే ఎంత తేడా? 280 రూపాయలు తేడా. అయితే మనం చెప్పే విధానంలో 1 ఎకరం పశుగ్రాసాలు పెంచితే సంవత్సరం మొత్తం మీద ప్రతి 4 నెలలకి ఒక బ్యాచ్ లెక్కన 25 యానిమల్స్ మెయింటైన్ చేయొచ్చు అని చెబుతున్నాం. 25 మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ సాకొచ్చు అని అంటున్నాం. ఆ లెక్కన 3 బ్యాచీలు సంవత్సరంలో త్రూఅవుట్ ఇయర్ అనేసరికి 3 బ్యాచీలు తీసుకోవచ్చు. అంటే 75 మేక పిల్లలను కానీ గొర్రె పిల్లలను పెంచవచ్చు. అంటే ఒక 25 యానిమల్స్కి 4 నెలలు కష్టపడితే 75,000 మిగులుతున్నాయి ఒక బ్యాచీకి. 3 బ్యాచీలు అంటే 3 75 3 ఏళ్ళు 21 3 5 15 2,25,000 రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉంది. సంపద ఈ రకంగా సృష్టించాలి. ఈ విధంగా ఆలోచిస్తే కనుక ఈ విధంగా సంపద సృష్టి జరిగితే గవర్నమెంటు మనం కట్టే ట్యాక్సుల ద్వారా ఈ అప్పులు మొత్తం తీర్చి భవిష్యత్తులో ట్యాక్సులు తగ్గించేసేసి ఇంకా మనకి వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ గిడ్డంగులు కానీ మార్కెట్ వస్తువులు కానీ తర్వాత లైవ్ స్టాక్ సంబంధించి వ్యాక్సినేషన్స్ మెడిసిన్స్ వీటి మీద పెట్టుబడులు పెట్టి మనకి ఆర్థికంగా ప్రతి గ్రామం కూడా ప్రతి రైతు కూడా ఆర్థికంగా ముందుకు పోయే పరిస్థితులు కల్పించడానికి వ్యవసాయ రంగానికి తోడ్పాటునివ్వటానికి ఈ విధమైన చర్యల వల్ల మనకు మంచి ఉపయోగాలు ఉంటాయని నేను చెప్పగలుగుతున్నాను. పశుగ్రాస సాగు, రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి ఈ నెల 31వ తేదీన శంషాబాద్ దగ్గర ఉన్న ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రంలో శిక్షణ ఇవ్వబడును. సంప్రదించాల్సిన నంబర్లు 9948746408, 9440801962. పశుగ్రాసాల సాగు అలాగే సరఫరా చేస్తున్నారు కదా, అయితే మీరు చెప్తున్న ఈ పశుగ్రాసాల విలువ విషయంలో మరి రైతులు కొంచెం డిలే చేస్తున్నారు. ఎందుకు అలా అవుతుంది? అసలు ఈ పశుగ్రాసాల విలువలు తెలియజేస్తారా మాకు? 2 రకాలుగా ఆలోచించవచ్చు మేడం. ఒకటి ఏంటంటే కొంతమంది ఏమో పార్ట్ టైం బిజినెస్గా ఈ లైవ్ స్టాక్ను చూడటం, అంటే వ్యవసాయ అనుబంధ రంగాన్ని
వ్యవసాయంతో పాటు ఒక పార్ట్గా చూడటం ఒకటి. రెండోది ఏంటంటే ఈ పశుగ్రాసాల కంటే కూడా కమర్షియల్ క్రాప్స్ మీద ఎక్కువ లాభం వస్తుంది అనే ఒక ఆలోచన కూడా ఒకటి, రెండు ఆలోచనలు. ఎవరైనా గడ్డి పెట్టుకోండి, గడ్డికి 1 ఎకరం పొలం కేటాయిస్తున్నామంటే సామాన్య రైతులు ఎకరం పొలానికి నువ్వు గడ్డికి కేటాయిస్తే ఏమొస్తుందా, 1 ఎకరం మిర్చి పండిస్తే 2 లక్షల వ్యాపారం, ఒక 30 క్వింటాలు అవుతాయను. లేకపోతే 1 ఎకరం పత్తి పండిస్తే ఒక 15 క్వింటాలు అవుతాయి, ఒక 50-60 వేలు వస్తాయను. లేకపోతే 1 ఎకరం వరి పండిస్తే ఒక 40 బస్తాలు అవుతాయి, ఒక 30-35 వేలు 40 వేల రూపాయలు ఇన్కమ్ వస్తుందనే చూస్తున్నారు. అయితే అట్లా ఇన్కమ్ వస్తుందని చూడటంలో తప్పులేదు, కానీ దానికి ఖర్చు ఎంత పెట్టుబడి అవుతుంది, మనకి ఎంత మిగులుతుంది అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. ఆలోచించడం అని అంటే పక్కోడు ఏది చేస్తున్నాడు, మనం కొత్తగా చేస్తే ఫెయిల్యూర్ అయితే ఏమని అంటారేమో. ఒకవేళ నేను కొత్త విషయం కనుక నేను ఇక్కడ చేస్తే మార్కెట్ అవకాశాలు రాకపోతే, ఇందులో నేను సర్వైవ్ కాకపోతే వెనకబడిపోతానేమో. ఇట్లాంటి ఆలోచనల ద్వారా ఈ పశుగ్రాసాల మీద కొంచెం ఎక్కువ మంది ఫోకస్ పెట్టట్లేదని చెప్పాలి మనం ఎంత చెప్పినప్పటికీ. బట్ నేనేమంటానంటే ఈ రోజున్న పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో దీని మీద గ్రామీణ ప్రాంత చిన్న సన్నకారు వ్యవసాయ కూలీలు ఈ పశుగ్రాస విధానం మీద ఖచ్చితంగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇవాళ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ పశుపోషణ మీద కొంచెం ఒక అడుగు నీ దగ్గర కొద్దిపాటి లభ్యత ఉందనుకో, 2 చిన్న గొర్రె పిల్లలు తీసుకుని వస్తే నువ్వు పనికి పోయి వస్తా చెరువుక మోపు మొయ్యగలిగిన కాడికి తీసుకొచ్చి మేపినా కానీ ఒక 4 నెలలు అయితే ఒక 5,000-10,000 ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అట్లే కోళ్ళు, చిన్న నాటుకోళ్ళు, ఇట్లాంటి ఒక 2 కోడి పెట్టలను తీసుకొని వెళ్తే ఉదయం 8-9 నువ్వు బాబోయేటప్పుడు వదిలేసి వెళ్తే సాయంత్రానికి వచ్చేసరికి 2 గుడ్లు పెడతాయి. ఇట్లా అవకాశం ఉన్నవాళ్ళు ఈ పశుపోషణ మీదకి, వ్యవసాయ కూలీలు ముఖ్యంగా ఇది బాగా మంచి వనరు ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో. ఇంతకుముందు ఆలోచించలేదు, పని దొరికింది, పనికి పోయేవాళ్ళు దాని మీద ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీన్ని పట్టించుకోవాలా. ఇవాళ పని లభ్యత లేని సందర్భం వచ్చింది కాబట్టి ఇవాళ నీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవటం కోసం ఈ యొక్క పశుపోషణ అనేది నీకు బాసటగా నిలుస్తుందని నేను చెప్పగలను. ఇంకా చిన్న సన్నకారు రైతులు, కూలీలు ప్లస్ కూలి చేసుకుంటా కౌలు రైతులు, వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే 1 అర ఎకరమో 1/4 ఎకరమో వెజిటబుల్స్ పెట్టుకొని ఖచ్చితంగా 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఈ పశుగ్రాసాలకి కేటాయించి, తర్వాత మిగిలిన పొలం 1 ఎకరమో 1/2 ఎకరమో ఒడ్లు డైలీ నీడ్స్ కొనే పని లేకుండా మన కుటుంబానికి కావాల్సిన ఆహార అవసరాలు ఏదైనా 1 ఎకరం వేసుకొని మన ఇంటి అవసరాలకు ఉపయోగపడని కమర్షియల్ క్రాప్స్ అంటే కాటన్ ఇంటికి అవసరానికి ఏం ఉపయోగపడుతుంది, కాటన్ ఏం ఉపయోగపడుతుంది, మొక్కజొన్న ఏం ఉపయోగపడుతుంది, ఏం ఉపయోగపడదు, సోయాబీన్ ఏం ఉపయోగపడదు ఇంటి అవసరానికి అమ్ముకునేది, మిర్చి ఏం ఉపయోగపడదు ఇంటి అవసరానికి. ఏదో 1 కేజీ 2 కేజీల సంవత్సరం మొత్తం మనం 2 కేజీలు 3 కేజీలు మిర్చి అయితే మన కుటుంబ అవసరం తీరిపోయింది, మార్కెట్ అవసరాలు అమ్ముకోవడం కోసమే. అట్లాంటివి తక్కువ చేసుకొని ముందు ఇంటి అవసరాలకి డబ్బు రూపేణా అప్పులు చేసే పరిస్థితికి పోకుండా ఇంటి అవసరాలని ముందు కాపాడుకోవాలి. దానికి డబ్బు మారకంతో, ఇంతకుముందు కమర్షియల్ క్రాప్ పండించుకునేది వచ్చిన డబ్బులతో ఇంటి అవసరాలు కొనుక్కునేవాళ్ళం. ఆ పరిస్థితి వద్దు. ఆ పరిస్థితి కాకుండా ముందు నీ ఇంటి అవసరాల కోసం కావాల్సిన పనులు నువ్వు చేసుకో. ఈ పంట వేసిన తర్వాత 6 నెలలు క్రాప్ వచ్చిన తర్వాత ఆ తెచ్చిన అప్పులకి వడ్డీతో కలిపి క్రాప్ అయిపోగానే మళ్ళీ అడిచ్చేస్తారు. ఒక మిగిలిన డబ్బు ఏదన్నా ఉంటే 1 నెల 2 నెలలు వాడుకుంటారు, మళ్ళీ పంట వేస్తారు, పంటకు మళ్ళీ తెచ్చుకుంటుంటారు. దానికోసం కొంత రైతు బంధు ఇచ్చినప్పటికీ కూడా ఈ పెట్టుబడి మొత్తం 25,000 కదా, 25,000 5,000 ఏంటంటే అసలు కంప్లీట్గా అప్పులకు పోకుండా కొంత గవర్నమెంట్ చూపిస్తుంది, మిగిలిన 20,000 అయితే తీసుకురావాల్సిందే కదా. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కువ అప్పులకు పోయి ఉరుకులాడొద్దని నేను చెప్తున్నా. తక్కువ ఇప్పుడు వ్యవసాయంలో ఇంతకుముందు చాలా విధానాలు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం ఉంది, తర్వాత ఆర్గానిక్ వ్యవసాయం ఉంది, తర్వాత ఇది పెస్టిసైడ్స్ రకరకాల మందులు వాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఏంటంటే ప్యూర్లీ ఈ కృత్రిమ ఎరువులతోటే పండించే పరిస్థితిలో ఉన్నారు. రెండో విధానం గురించి అసలు చూసి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు రైతుకి. ఇప్పుడు నీకు తెలిసిన పురుగు మందులతోటో లేకపోతే కృత్రిమ ఎరువులతోటో పండించి పెట్టుబడి పెట్టే స్థాయి లేదు నీ దగ్గర. నువ్వు అంత పెట్టుబడి పెట్టి పండించిన తర్వాత రేపు అంత మొక్క విలువ వస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు. అట్లాంటప్పుడు ఏంటంటే చీప్ విధానాలు, అంటే తక్కువ ఖర్చుతో అయ్యే విధానాలు ప్రకృతి వ్యవసాయం ఉంది. ప్రకృతి వ్యవసాయం మీద ఫోకస్ పెట్టుకొని
అన్నీ ఒకేసారి నేను ఎట్ ఏ టైం ఒకే స్టెప్ తోటి ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళమని చెప్పట్లేదు. కానీ కొంత ఒక స్టెప్, ఇప్పుడు సపోజు మనం ఏదైనా ఒక పంట వేసారనుకోండి, దాంట్లో ఒక దోమ వచ్చిందనుకో, ఇంతకుముందు ఏంది పురుగు మందు కొట్టేవాళ్ళం దోమకు సంబంధించి, కొట్టి ఒక 600-700 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. అదే గంజి పౌడర్ తోటి కూడా కవర్ చేసుకోవచ్చు, 100 రూపాయలు అయిపోతుంది. కానీ ఈ విధానం చేయటానికి ఇతనికి తెలిసినప్పటికీ కూడా లైట్ తీసుకుంటూ, కొంతమందికి తెలిసి చేయరు, కొంతమంది తెలియక చేయరు. తెలిసి చేయకపోయినా ఆ రోజు నడిచింది, ఈ రోజు నడవదు. కాబట్టి ప్రకృతి విధానంలో ఉన్న మెరిట్స్ని కూడా కొంచెం తెలుసుకొని ఖర్చు తగ్గించే విధానంలో ఈ వ్యవసాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పశుగ్రాస సాగు, రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి ఈ నెల 31వ తేదీన శంషాబాద్ దగ్గర ఉన్న ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రంలో శిక్షణ ఇవ్వబడును. సంప్రదించాల్సిన నంబర్లు 9948746408, 9440801962. అయితే పశుగ్రాస సాగుని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఇంకా ఏ చర్యలు తీసుకుంటే రైతులకి ప్రోత్సాహకంగా ఉంటుంది, వివరిస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభాల్లో రైతు కూరుకున్న సందర్భంలో నేను పశుగ్రాసాల గురించి, పశు సంపద గురించి మాట్లాడేటప్పుడు మట్టుకి ఇప్పుడు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మనం తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ కూడా ఉచిత కరెంటు ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఈ ఫార్మింగ్ చేసే రైతులు ఇంతకుముందు ఫీడ్ మిషన్స్ అంటే చాప్ కట్టర్స్ ఇట్లాంటివి వాడుకుంటున్నారు. వాడుకునేటప్పుడు వాటికి ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోయినా ఆ రోజున్న పరిస్థితుల్లో మార్కెట్ లభ్యత ఉంది కాబట్టి తనకు వచ్చిన ఇన్కంలో గవర్నమెంట్కి వీటిని ఛార్జెస్ కట్టుకొని నడిపించాడు. ఇవాళ ఈ కరోనా మూలంగా ప్రైవేట్ రంగంలో పాలు పోపించుకునే వాళ్ళకి మట్టుకి చాలా దారుణమైన రేట్లు. కొంతమంది అసలు ఈ కరోనా టైంలో ఒక 50% పీపుల్ కంపెనీలు పోపించుకోకపోతే ఉట్టిగా పారబోసిన సందర్భాలు ఉన్నాయి. అంత ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నానంటే, ఈ పవర్కు సంబంధించి చిన్న 2 HP 3 HP మోటార్స్ పెట్టుకొని ఎవరైతే ఈ ఫార్మింగ్ సెక్టార్లో చేసుకుంటున్నారో, చిన్నగా ఒక 10-20 గొర్రెలు పెట్టుకొని, తర్వాత ఈ డైరీస్ పెట్టుకొని చేసుకుంటున్నారో వాళ్ళకి కొంచెం పవర్ వెసులుబాటు, వాటి మీద ఛార్జెస్ ఈ సంవత్సరం పాటు తగ్గించాలని నేను కోరుకుంటున్నాను. దాని మూలంగా తర్వాత ఆర్థిక స్థితి పెరిగిన తర్వాత మళ్ళీ ఛార్జెస్ వసూలు చేయొచ్చు వాటి మీద. ఇవాళ ప్రైవేటు వ్యాక్సిన్స్కి కొనే పరిస్థితి రైతు దగ్గర లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ రేట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 నెలలు 3 నెలలు లాక్డౌన్ అయిపోయింది, కంపెనీలు మూతపడ్డాయి. ఈ రేట్ అయితేనే ఈ వ్యాక్సిన్స్, ఈ రేట్ అయితేనే ఈ మందులు ఇస్తామనే డిమాండ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పశువుల్ని పెంచుకునే రైతులకి ఆ విధమైన ఖర్చులు తగ్గే విధంగా ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఈ వ్యాక్సినేషన్స్, గవర్నమెంట్ ఇచ్చే సప్లైని కరెక్ట్గా టైం మీద ఇవ్వగలిగితే రైతుకు ఆ బరువు అనేది తగ్గిద్ది. కాబట్టి ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ సంవత్సరం ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్, గవర్నమెంట్ నుంచి ఇచ్చే వ్యాక్సిన్స్ కరెక్ట్గా టైం టు టైం ఇచ్చి, పశువుల రోగాలకు సంబంధించిన మందులకు కూడా ప్రైజెస్ పెరగకుండా వాటి మీద కొంచెం నిర్ణయం తీసుకొని ఒక సంవత్సరం పాటు పాత రేట్లే, ఏవైతే పాత రేట్లు ఉన్నాయో వాటిని తగ్గించమని నేను అడగను, కానీ ఆ రేటుకు దొరికితే చాలనే పరిస్థితి తీసుకొస్తే చాలండి. పశుగ్రాస సాగు, రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి ఈ నెల 31వ తేదీన శంషాబాద్ దగ్గర ఉన్న ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రంలో శిక్షణ ఇవ్వబడును. సంప్రదించాల్సిన నంబర్లు 9948746408, 9440801962. అయితే పశుగ్రాస సాగులో మెళకువలు, విత్తనం ఎక్కడ దొరుకుతుంది, అలాగే మీ అడ్రస్, ఫోన్ నంబర్ వివరిస్తారా? మనం అయితే షాద్నగర్ నుంచే ఈ పశుగ్రాస విత్తనాలన్నీ కూడా రైతులకి సప్లై చేయటం జరుగుతుంది మేడం. కావాల్సిన రైతులు ఎవరైనా కానీ షాద్నగర్ వచ్చి పశుగ్రాస విత్తనాలు కొనుగోలు చేయొచ్చు. నాతోటి మాట్లాడి సలహాలు తీసుకోవాలంటే కూడా వచ్చి మాట్లాడి సలహాలు తీసుకోవచ్చు. మనం ఏం ఛార్జ్ చేయము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే రైతులకి ఎడ్యుకేట్ చేసి చెప్పి పంపిస్తాము. తర్వాత సుదూర ప్రాంత రైతులు ఉంటే కనుక మీరు నా ఫోన్ నంబర్లో సంప్రదించి మీరు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. నా ఫోన్ నంబర్ వచ్చేసరికి 9663333850, 9363333850. ఈ నంబర్లో సంప్రదించి మీకు కావాల్సిన పశుగ్రాస విత్తనాలన్నీ మీరు సేకరించవచ్చు. బ్రహ్మయ్య గారు, పశుగ్రాసం సాగు విషయంలో, అలాగే యాజమాన్య పద్ధతులు, అలాగే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా కూలంకషంగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
పశుగ్రాస సాగు, రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి ఈ నెల 31వ తేదీన శంషాబాద్ దగ్గర ఉన్న ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రంలో శిక్షణ ఇవ్వబడును. సంప్రదించాల్సిన నంబర్లు 9948746408, 9440801962. నేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది ఇవాల్టి చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.